తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. షర్మిల గారు జగన్ గారిని మళ్ళీ బీజేపీ తొత్తు అని మళ్ళీ వ్యాఖ్యలు చేశారు సార్. వైస్ ప్రెసిడెంట్ కి మద్దతు ఇచ్చినందుకు అది మళ్ళీ ఎట్లా చూడదు? షర్మిల గారు ఆమెకి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. షర్మిల గారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత ఉందా, రాజకీయ అర్హత ఉందా లేదా అని ఆమెను ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరైనా సమర్థించవచ్చు. నేను జగన్ గారు ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ అని రాంగ్ అని నేను చెప్పదలుచుకోలేదు. ఈ పాయింట్ మీరు అడిగిన ప్రశ్నలో షర్మిల గారి విమర్శను ఎట్లా చూడాలి? నేను ఖచ్చితంగా అనైతికం, అర్థం లేని విమర్శ, అర్హత లేని విమర్శగా చూస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తానంటే భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 2 కూటమిలు పోటీ చేస్తున్నాయి. ఒక కూటమి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, రెండవ కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండియా కూటమి. ఈ రెండిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిని ఛాయిస్గా ఎంచుకోవాలి, లేదా ఎన్నికలు బాయ్కాట్ చేయాలి. నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరిని చూస్ చేసుకోవాలి? నెంబర్ 1, ఎన్డీఏ కూటమి ఏం చేసింది? ఎన్డీఏ కూటమే కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పార్ట్నర్ ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. రాజ్నాథ్ సింగ్ అంటే బీజేపీలో టాప్ మోస్ట్ పర్సన్. తన ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి, తీవ్రమైన శత్రుత్వ భావంతో పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఆయన ఫోన్ చేసి మీ మద్దతు మాకు కావాలని రిక్వెస్ట్ చేసినాడు. మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అంటే తన కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్ గారికి డైరెక్ట్గా అంత పెద్ద పర్సన్, అంటే ఫోన్ చేసి పోటీ చేసిన కూడా నార్మల్ పర్సన్ కాదు, ఒక టాప్ మోస్ట్ పర్సన్, క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ ఫోన్ చేసి అడిగాడు. తన కూటమిలో భాగస్వామిగా జగన్. 2, భారతీయ జనతా పార్టీ ఏ రోజు రాజకీయంగా విభేదించింది కానీ జగన్ టార్గెట్గా పనిచేయలేదు. రాజకీయంగా విభేదించడం అది ఒకవైపు ఉంది జగన్ గారికి, రెండో వైపు కాంగ్రెస్ ఇండియా కూటమి. ఏ రోజైనా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ గారికి ఫోన్ చేసి, పైపించి ఆయన బీజేపీతో లేడు కదా, జగన్ గారికి ఫోన్ చేసి జగన్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ సలహాలు తీసుకోవాలనుకుంటున్నాం, మనందరూ కలిసి నిర్ణయించుకుందాం, మనందరూ బీజేపీ కాదు కదా అడిగారా? బీజేపీ కూటమి అడిగిందా? కనీసం ఓటు వేయమని అడిగిందా? నాకు తెలిసి అడగలేదు. 2, ఇదే కూటమిలో ఉన్నటువంటి డిఎంకే ఒక సదస్సు నిర్వహించింది. ఏది? దక్షిణాది రాష్ట్రాల సదస్సు. అది కూడా పార్లమెంటు నియోజకవర్గాల పెంపులో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని చేసి ఎట్లా నిర్వహించింది డిఎంకే? ప్రతి ఒక్కరూ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. జగన్ గారిని అయితే నేరుగా కలిసింది, రండి మీటింగ్ అని. దానివల్ల ఏమైంది? ఎక్కువ మంది వెళ్ళారు. వెళ్ళని జగన్ గారు లెటర్ రాసినాడు. అంటే కలుపుకోకపోవడం అంటే అది. డిఎంకేని చూసి నేర్చుకోవాలి కాంగ్రెస్. జగన్ గారిని వచ్చి ఇంటికి వచ్చి మంత్రిని పంపించింది, రమ్మనింది, ఆయన పోలేదు, కానీ మద్దతుగా లెటర్ రాసినాడు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు. మీరు కనీసం ప్రతిపక్షంలో ఉన్నారు, కనీసం జగన్ గారిని అడిగారా? ఓటు అడిగారా? కనీసం ఓటు అడగకపోయినా కూడా మీకు వేయాలనా? 2, పైపెచ్చు రోజు జగన్ ఇరిటేట్ చేయడం. షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఆ పనంతా జగన్ గారిని విమర్శించడమే. ఇవి చాలదన్నట్టు ఠాకూర్ గారు ఆయన విమర్శించడమే. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టో చూసి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పటికీ కూడా, తనని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ అయిన కూడా, బీజేపీతో బాగున్నాడని ప్రచారంలో ఉన్నా కూడా, బీజేపీ గెలిచితే హర్యానాలో, కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎక్స్లో స్పందించాడు. ఎన్నికల్లో అనుమానాలు ఉన్నాయి, బ్యాలెట్ పేపర్లో జరపాలని. ఒక రకంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓడిపోతే అక్కడ సపోర్ట్గా మాట్లాడాడు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ విషయాలు మాట్లాడాడు. ఒక జాతీయ నాయకుడు కానీ రాహుల్ గాంధీ గారు ప్రాంతీయ నాయకుడు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కానీ ఆ రోజున కనీసం హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఫార్వర్డ్గా ఒక స్పందన, జగన్ గారు థ్యాంక్స్, మీరు ఈ విషయంలో పాజిటివ్గా స్పందించని చెప్పారా? జగన్ గారు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆయనకి ఏం థ్యాంక్స్ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడగరు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఇరిటేట్ చేస్తారు. గెలిచినప్పుడు ఓకే, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఇరిటేట్ చేస్తారు. ఓటు అడగరు, ఆయన వాళ్ళకి మద్దతు ఇవ్వాలనా? 2, జగన్ గారికి ఒకటి, తను ఇరిటేట్ చేయట్లేదు, తన రాజకీయ ప్రత్యర్థి కాదు, తన గ్రూప్లో భాగం కాకపోయినా బీజేపీ జగన్ గారిని ఓటు అడుగుతుంది. తన రాజకీయ ప్రత్యర్థి కాకపోయినా రోజు ఇరిటేట్ చేస్తారు. తను ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్న హర్యానా మహారాష్ట్రలో స్పందించరు. పైపెచ్చు దేశవ్యాప్తంగా మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరు. ఠాకూర్ గారు డైరెక్ట్గా జగన్ గారిని భారతి గారిని విచారించమంటారు, కానీ ఓటు కూడా అడగరు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్దతు ఇవ్వాలనా? కాబట్టి ఈ 2 కోణాలు చూసినప్పుడు రాజకీయ పరిణితి, రాజకీయ స్పష్టత ఎవరికున్నా ఖచ్చితంగా జగన్ గారు అదే చేస్తాడు. కాబట్టి ఇదే నా ప్రతిపక్ష. కాబట్టి శర్మిల గారికి ఓటు బీజేపీకి ఎలా వేస్తారని మాట్లాడుతున్నారు. మీరు అడిగారా మీ అన్నని? అన్నే కదా సరే, అన్న పక్కన పెట్టండి. పిసిసి అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ డెసిషన్ తీసుకోకముందే రాజ్నాథ్ సింగ్ అడిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు లేదా అన్నో మీరు బీజేపీతో లేరు, బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు, మా కూటమికి ఓటేయండి అని మీరు అడిగారా? పోనీ ఓటు అడగకుండా ఇంకొకరికి ఓటేస్తే దాన్ని అభ్యంతరం చెప్పే అర్హత మీకు ఎక్కడ వచ్చింది? ఓటు అడగరు కానీ పక్కన వాళ్ళకి వేస్తే ఒప్పుకోరు. ఇదేం పద్ధతి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అర్హత శర్మిల గారికి అయితే లేదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.